హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్లకు 10 కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో జేఏసీ సమావేశం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొత్త మైలురాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు వేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్ర స్థాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం ఈరోజు ప్రారంభమైంది. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య సత్సంబంధాల బలోపేతం కావడమే కాకుండా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కబోతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. జేఏసీ ప్రాముఖ్యత. జేఏసీ అనేది కేవలం ఒక సమావేశం వేదిక మాత్రమే కాదు. ఇది ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య వారధిగా పనిచేసే అధికారిక రాజ్యాంగబద్ధమైన యంత్రాంగం. ఉద్యోగులు తమ సమస్యలను నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడానికి ఇది ప్రత్యేక నివేదిక. అపోహలను తొలగించి ప్రభుత్వ విధానాలపై నమ్మకాన్ని పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. చర్చల ద్వారా సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడం ద్వారా ఉద్యోగుల ఉద్యమాలు, ఆందోళనకు తావు లేకుండా చూడటము ఈ యంత్రాంగం ప్రధాన లక్ష్యం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు స్నేహపూర్వక పరిపాలన అందించాలనే నిబద్ధతతో భాగంగా ఈ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటైతే చేసింది ప్రభుత్వం. సమావేశం వివరాలు మనందరికీ తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకైతే సచివాలయంలోని 5వ బ్లాక్‌లో మొదటి అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్‌లో అయితే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆయా శాఖల ఉన్నతాధికారులు అధ్యక్షత అయితే వహిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. ప్రస్తుతం సుమారు 120 105 ఆర్థికేతర సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. వీటిని నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా అయితే ఉంది. హాజరైన సంఘాలు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన 14 కీలక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు ఆహ్వానించబడ్డాయి. వీటిలో ముఖ్యంగా ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్, ఏపీ స్టేట్ టీచర్స్ యూనియన్, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్, ఏపీ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, ఏపీ టీచర్స్ ఫెడరేషన్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డ్రైవర్స్ క్లాస్ 4 ఉద్యోగులు కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రత్యేక అతిథులుగా అయితే రానున్నారు. ఇక ప్రతి సంఘం నుంచి కేవలం అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి మాత్రమే హాజరు కావాలని కూడా ఈ యొక్క ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం విదితమే. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి అధికారిక జేఏసీ సమావేశంపై ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. చర్చకు వచ్చే అంశాలు ఏమిటంటే 12వ పీఆర్సీ ఏర్పాటు, అంతవరకు 30%తో మధ్యంతర భృతి ప్రకటన, డీఏ/డీఆర్ బకాయిల చెల్లింపులు, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, సరెండర్ లీవ్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్, బకాయిల తక్షణ చెల్లింపులు, ఈహెచ్ఎస్‌లో లోపాలు తొలగించడం, మెరుగైన వైద్య సేవలు అందించడం, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో ఖాళీల భర్తీ, పెన్షనర్ల సౌకర్యాల మెరుగుదల వంటివి ఇంకా మొదలైనవన్నమాట. ఇక ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇప్పటికే ఓ వినతి పత్రాన్ని సమర్పించిందన్నమాట. ముఖ్యంగా ఓపీఎస్ అమలు, 12వ పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు వంటి కీలక డిమాండ్లపై న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఉద్యోగుల ఆశలు. ఆంధ్రప్రదేశ్ జేఏసీ సమావేశంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లు మరియు ప్రభుత్వం నిర్ణయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్స్ లెఫ్ట్ వైపు, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు రైట్ సైడ్ అయితే ఉన్నాయి. సో ఉద్యోగుల సైడు ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, సీపీఎస్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగులు కోరగా, ప్రభుత్వం దీనిపై ఆర్థికపరమైన అంశాలను పరిశీలిస్తోంది. ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అవకాశమైతే ఉండబోతోంది. సో 12వ పీఆర్సీ ఏర్పాటు, తక్షణమే కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరగా, ప్రభుత్వం పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది.
అప్పటి వరకు మధ్యంతర భృతి ఎంత ప్రకటించాలనే అవకాశం ఉంది. ఇకపోతే 30% మధ్యంతర భృతి వచ్చే వరకు ఉపశమనం కోసం. అంటే ఉద్యోగులు 30% మధ్యంతర భృతి కోరగా ప్రభుత్వం ఆర్థిక శాఖతో చర్చించి నిర్దిష్ట శాతం ఐఆర్ ప్రకటించడానికి ప్రయత్నిస్తోంది. డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులు 11వ పీఆర్సీకి సంబంధించినవి. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏలు గురించి ఉద్యోగులు కోరగా విడతల వారీగా డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపు దిశగా ఆర్థిక శాఖ అయితే పరిశీలిస్తోంది. ఇక సరెండర్ లీవ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ బకాయిల చెల్లింపుల గురించి ఉద్యోగులు కోరగా పెన్షనర్ల ఆర్థిక భారం తగ్గించేందుకు వీటిని త్వరితగతిన క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్‌లో లోపాలు, మెరుగైన వైద్య సేవలు, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కోసం అడగగా కొత్త ప్యానెల్ ఆసుపత్రులు చేర్చడం, క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడం వంటి చర్యలు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి కోరగా దశల వారీగా నియామకాలు, ఖాళీల భర్తీకి కొత్త విధానంపై చర్చ అయితే జరగనుంది. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో ఖాళీల భర్తీ అడగగా కారుణ్య నియామకాలు, నేరుగా నియామకాల కోసం ప్రత్యేక గైడ్‌లైన్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక పెన్షనర్ల సౌకర్యాల మెరుగుదల, పెన్షన్ బిల్లులు, మెడికల్ బిల్లుల సదుపాయాల గురించి కోరగా పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ సులభతరం చేయడం, పెన్షనర్లకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం పరిశీలనలోనే ఉన్నట్టుగా సమాచారం అన్నమాట. మొత్తానికి ఎట్టకేలకు ప్రభుత్వం ప్రాథమికంగా ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నవి ఏంటంటే ఉద్యోగుల్లో నమ్మకం పెంచడము, అలాగే పెండింగ్ సమస్యలకు టైమ్‌లైన్ ఇవ్వడము, కొత్త పీఆర్సీ ఏర్పాటుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయడము, ఓపీఎస్, సీపీఎస్ సమస్యలపై స్పష్టమైన స్థానం వెల్లడించడము, ఈహెచ్ఎస్‌లో లోపాలను తొలగించి మెరుగైన వైద్య సేవలు అందించడము ప్రధాన లక్ష్యంగా అయితే ఉన్నాయి. మరి ఈ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఆచరణాత్మక నిర్ణయాలు వెలువడాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా పీఆర్సీ, డీఏ, ఓపీఎస్ వంటి ప్రధాన అంశాలకు స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటిస్తే ఉద్యోగ వర్గాల్లో నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగ సంఘాలు ఎత్తి చూపిన 225 సమస్యలపై ప్రభుత్వం నుంచి రోడ్ మ్యాప్ రావాలని వారు కోరుతున్నారు. మరి చాలా కాలం తర్వాత జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర స్థాయి జేఏసీ సమావేశం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఒక కీలక మలుపు తిరిగే దశగా అయితే భావిస్తూ ఉన్నారు. ఇది విజయవంతం అయితే ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు బలోపేతం కావడంతో పాటుగా రాష్ట్ర పరిపాలనా సామర్థ్యం కూడా పెరుగుతుందని అయితే అంచనా. సో, మొత్తానికి దీనిపైన సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అయితే తెలుస్తోంది. సో, ముఖ్యంగా ఈ జేఏసీ సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటి గురించి అయితే ఏ ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఏ ఏ అంశాలను ఆమోదించాలనేది మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది.